నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరు పార్టీ శ్రేణులకు నచ్చడం లేదా? ఆయన నోటు దురుసు వ్యాఖ్యలతో చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోయారా? కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరిన బ్రహ్మనాయుడు అనవసర డైలాగులతో జనంలో అబాస్పాలవుతూ సొంత పార్టీకే తెరనొప్పులు తెస్తున్నారా? తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక్కడ పార్టీలు వర్గాలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ నేత జీవి ఆంజనేయులు విజయం సాధించారు. రాజకీయంతో పాటుగా సేవా రంగంలోనూ ఆంజనేయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొద్ది రోజులుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం, సవాళ్ల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ జీవి ఆంజనేయులు సవాల్ చేశారు. అదే సమయంలో 3 సార్లు గెలిచిన జీవి ఆంజనేయులు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి సవాల్ చేశారు. దీంతో తాను ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని జీవి ఆంజనేయులు ముందుకు వచ్చారు. ఇక ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి జీవి ఆంజనేయులు పదవులు ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునకు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇప్పించారు. తన ప్రధాన అనుచరులు 7గురికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంలో ఇటీవలే స్త్రీశక్తి కార్యక్రమంలో గర్భిణీ మహిళలకు జీవి ఆంజనేయులు శ్రీమంతం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలకు, నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఆంజనేయులు. మరోవైపు బొల్లా బ్రహ్మనాయుడుపై నియోజకవర్గంలో సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుందట. ఆయన స్థానంలో మరో నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ వైసీపీ క్యాడర్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేమంటే బొల్లాకు మాట తీరు కుదరదని, అసందర్భ వ్యాఖ్యలతో అనవసర వాదనలు తెచ్చుకోవటం పరిపాటిగా మారిందని కార్యకర్తలు చెబుతున్న మాట. మరో విషయం ఏంటంటే పార్టీ నిర్వహించిన మద్యం నిరసనలో పాల్గొన్న బొల్లా మహిళలు ఈ ప్రభుత్వ మద్యం తాగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన మహిళలు నిరసనకు దిగారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మక్కిన వైసీపీలో ఉన్న సమయంలో ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బ్రహ్మనాయుడు. దీంతో మక్కిన గత ఎన్నికల్లో జీవికి మద్దతుగా పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి దక్కించుకున్నారు. ఇక నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకున్నట్టు మరింత బలోపేతం అవుతున్నారు జీవి ఆంజనేయులు. కానీ బొల్లా బ్రహ్మనాయుడు గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుందట. సొంత పార్టీ వారిని సైతం దూరం చేసుకుంటూ సమస్యల్లో చిక్కుకున్నట్లు వైసీపీ స్థానిక నేతలు చెబుతున్నారట. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం పరిస్థితి చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటారు. పార్టీ కార్యకర్తలు వాపోతున్నారట.